స్టాక్ మార్కెట్లో ఉన్న దరిద్రం ఏంటంటే వేరే వాటితో పోల్చుకుంటే గోల్డ్ మనం డైరెక్ట్ కొంటాం, బ్యాంకులో మన ఉన్న డబ్బులే దాచుకుంటాం, రియల్ ఎస్టేట్ కూడా మనం ఓన్ డబ్బుతో కొనుక్కుంటాం, లేకపోతే లేదు. స్టాక్ మార్కెట్ చాలా మంది ఏం చేస్తారంటే డిపాజిట్లు కట్టి జాయిన్ అవుతారు, మిగతా ఓకే. డబ్బు తర్వాత కడతామని. ఆ! అందుకు సైజు పెద్ద తీసుకుంటారు వాళ్ళు. హ్మ్. సైజు పెద్ద తీసుకోవటం వల్ల ఏంటంటే ఇన్ టైంలో వాళ్ళు ఆ డిపాజిట్ కట్టాల్సిందే. కట్టలేదనుకోండి హ్మ్. ట్రేడ్ క్లోజ్ అయిపోతాయి. దాన్ని ఓకే. లివరేజ్ అంటారు. ఓకే. రైట్. పర్టికులర్గా ఈ ఫీచర్స్, ఆప్షన్స్ లేదా మార్జిన్ ట్రేడింగ్ ఫండ్స్ అని ఉంటాయి ఇప్పుడు హ్మ్. కొత్తగా. హ్మ్. వాళ్ళు ఏంటంటే రోజుకి లక్షకి ₹40 వడ్డీ తీసుకొని నీకు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే. ఆ! బట్ అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏ రోజుకి వడ్డీ ఆ రోజు కట్టమంటే కడతాను ₹40, హ్మ్. లాస్ వస్తే లాస్ కూడా కట్టమంటారు. అయ్యో! బట్ లాస్ అనేది మార్కెట్ పట్టడం స్టార్ట్ అవుతుంది, పడుతూనే ఉంటుంది రోజు. అంతేగా. ఆ! మళ్ళీ ఆ డబ్బు కట్టి ఈ వడ్డీ కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అందరికి? సో, డెఫినెట్‌లీ. అందుకని ఎంటీఎఫ్ అకౌంట్లో వాడేవాళ్ళు వాళ్ళు లాస్ అవుతుంటారు, హ్మ్. మార్జిన్ తీసుకున్న వాళ్ళందరూ లాస్ అవుతుంటారు. ఇట్లా హ్మ్. రకరకాల రీజన్ తోటి రిస్క్స్ ఎక్కువ ఉంటాయి వేరే వాటితో పోల్చుకుంటే. అవును. చాలా రకాల రిస్క్స్ సింప్లిఫై ఉంటాయి. చేయాలంటే మార్కెట్ రిస్క్, హ్మ్. లిక్విడిటీ రిస్క్ హ్మ్. అండ్ లివరేజ్ రిస్క్, హ్మ్. మార్జిన్స్ రిస్క్, కరెన్సీ రిస్క్, వాలటిలిటీ రిస్క్, హ్మ్. బిజినెస్ రిస్క్, ఇన్ని రిస్కులు పే చేసుకుంటే మనీ మేక్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. అందుకని స్టాక్స్ని మిగతా అసెట్ లాగా సింప్లిఫై చేయలేము. హుహు. అందుకని మీరు కనుక ఎలాంటి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేదంటే కనుక హ్మ్. స్టాకుల జోలికి పోవద్దు. దానికి ఓకే. బదులు హ్మ్. మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళాం అనుకోండి, హ్మ్. అవేంటంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు వాటిని. రైట్. రైట్. బ్యాక్గ్రౌండ్లో ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు కాబట్టి అది బెటర్ అనమాట. హ్మ్. సో అందుకని బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్ రూట్. హ్మ్. అటు ఫండ్ మేనేజర్స్ ఏంటంటే మనం 0.5 నుంచి 1% కమిషన్ లాగా ఇస్తుంటాం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ. అన్ పైగా అన్ వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు. అంతే.